హాయ్ ట్రేడర్స్, ఈరోజు నేను ఒక స్ట్రాటజీ తీసుకొచ్చాను. ఓకే, ద స్ట్రాటజీ ఈజ్ నథింగ్ బట్ ఈఎంఏ ప్లస్ సూపర్ ట్రెండ్ స్ట్రాటజీ. ఓకేనా, ద కాంబినేషన్ ఆఫ్ ఈఎంఏ అండ్ సూపర్ ట్రెండ్. ఇట్ బిలాంగ్స్ టు ఏ ట్రేడింగ్ అకాడమీ స్ట్రాటజీ. ఇది నేను ఓన్గా తయారు చేశాను. ఓకే, విత్ సమ్ సెట్టింగ్స్. సో స్ట్రాటజీ ఓవర్వ్యూ ఏంటి యాక్చువల్లీ, మనము ఫస్ట్ ఇది యాక్చువల్లీ ఒక ట్రెండింగ్ స్ట్రాటజీ అన్నమాట. మార్కెట్ ట్రెండింగ్లో ఉన్నప్పుడు మనం ఐడెంటిఫై చేసి ఒక ట్రేడ్ తీసుకుంటాం. ఓకేనా, సో దానికి ఏమేమి యూజ్ చేస్తాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి మనం ఈఎంఐ తీసుకుంటాము, 9 ఈఎంఐ. ఓకే, అండ్ సూపర్ ట్రెండ్ వచ్చేసి సెట్టింగ్స్ వచ్చేసి 22 పెట్టుకుంటాం, లెంత్ టు ఫ్యాక్టర్ వచ్చేసి 2 పెట్టుకుంటాం. ఓకేనా, ఇఫ్ సపోజ్ 9 ఈఎంఐ ఈజ్ అబోవ్ ది సూపర్ ట్రెండ్. ఓకే, మనకిప్పుడు ఇదొక 9 ఈఎంఐ అనుకోండి. ఓకేనా, ఇదొక సూపర్ ట్రెండ్ ఇలా వెళ్తుంది. ఓకే, ఇది వచ్చేసి ఏంటిది? సూపర్ ట్రెండ్. ఓకే, ఇది వచ్చేసి ఏంటిది? ఈఎంఏ. ఈఎంఏ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. ఓకేనా, సో ఇది ఇలా ఉన్నప్పుడు, ఈ ప్యాటర్న్ వచ్చినప్పుడు ఇది ఒక అప్ ట్రెండ్. ఓకేనా, అప్ ట్రెండ్ ఉన్నప్పుడు ఏం చేస్తాం మనము? లాంగ్స్ అంటే బై సైడ్ మనం ట్రేడ్ ప్లాన్ చేస్తాం. ఫైన్. ఇఫ్ సపోజ్ 9 ఈఎంఏ ఈజ్ బిలో ది సూపర్ ట్రెండ్, అది బెరిష్ ట్రెండ్. అప్పుడు ఎలా ఉంటుంది? ఇప్పుడు సపోజ్ మార్కెట్ ఇలా ఫాలో అవుతుంటుంది. ఓకే, అండ్ మనకు సూపర్ ట్రెండ్ ఉంటుంది కదా, ఇలా సూపర్ ట్రెండ్ ఫామ్ అవుతుంటుంది. ఓకే, ఇది సూపర్ ట్రెండ్. ఇదేంటిది? ఈఎంఏ. ఓకే, ఈఎంఏ ఈజ్ బిలో ది సూపర్ ట్రెండ్ అంటే ఇదేంటి? ఇది డౌన్ ట్రెండ్ అన్నమాట. ఓకే, డౌన్ ట్రెండ్ అయినప్పుడు ఏం చేస్తాం మనము? షార్ట్ ట్రేడ్ తీసుకుంటాం. షార్ట్ ట్రేడ్ అంటే సెల్లింగ్ ట్రేడ్స్ తీసుకుంటాం. ఓకే, ఫైన్. నెక్స్ట్, సో మనకి ఇప్పుడు మనం 9 ఈఎంఏ అండ్ సూపర్ ట్రెండ్తో పాటు మనం ఒక ప్రైజ్ యాక్షన్ కూడా మనం యాడ్ చేసుకుంటాం. ఇలా మనం యాడ్ చేసుకున్న ప్రైజ్ యాక్షన్ ఏంటంటే వన్ టైప్ ఆఫ్ ప్రైజ్ యాక్షన్ ఇది. ఇందులో మనం రీసెంట్ స్వింగ్ హై, స్వింగ్ లో మనం యాడ్ చేసుకుంటాం. దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఒక రేంజ్ బౌండ్ మార్కెట్ అండ్ మనకి సైడ్ వే మార్కెట్ అవాయిడ్ చేయొచ్చు. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఇంతకుముందు మనం ఒక డ్రా చేసుకున్నాం కదా లైన్, సేమ్ ఇలా లైన్ డ్రా చేసుకుంటాం కదా. డ్రా చేసుకున్నప్పుడు ఇదొక స్వింగ్ హై, ఇదొక స్వింగ్ లో. స్వింగ్ హై ఈజ్ నథింగ్ బట్ రెసిస్టెన్స్, స్వింగ్ లో ఈజ్ నథింగ్ బట్ సపోర్ట్. మనకి ట్రేడ్ ఈడ దొరికిందనుకో, ఈడ మనం ఎంట్రీ ప్లాన్ చేస్తాం, ఈడ మనం ఎస్ఎల్ పెట్టుకుంటాం, ఇది మన టార్గెట్ పెట్టుకుంటాం. ఓకేనా, టార్గెట్ ట్రైల్ చేయొచ్చు. ఓకేనా, మేబీ మనం లోవర్ హైస్ చూసుకుంటా టార్గెట్ ట్రేడ్ చేసుకుంటూ వెళ్ళచ్చు. బట్ ఎస్ఎల్ మాత్రం స్ట్రిక్ట్ పెట్టుకుంటాం అన్నమాట. ఈ స్వింగ్లో ఆర్ సూపర్ ట్రెండ్ బ్రేక్ అయినా, ఈఎంఐ బ్రేక్ అయినా, క్యాండిల్స్ బ్రేక్ అయినా మనము ఎగ్జిట్ అయిపోతాం బేస్డ్ అపాన్ ది అవర్ ట్రేడింగ్ స్ట్రాటజీ ఆన్ దట్ డే. ఓకే, ఫైన్. ఓకే, సో మనం ఏం చేస్తున్నాం? 9 ఈఎంఏ సూపర్ ట్రెండ్తో పాటు స్వింగ్ హై, స్వింగ్లో కూడా మనం మార్క్ చేసుకుంటున్నాం ఎవ్రీ టైం. ఓకే, రీసెంట్ స్వింగ్ హై. ఓకే, ఫైన్. సో మనకి స్వింగ్ హై, స్వింగ్లో తర్వాత మనకి ఒక ట్రేడ్ తీసుకోవాలనుకుంటే క్యాండిల్ కన్ఫర్మేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. క్యాండిల్ కన్ఫర్మేషన్ అంటే ఏంటిది? ఫర్ ఎగ్జాంపుల్ బుల్లిష్ ఎంగల్ఫింగ్ లాంగ్ సైడ్ ఉంటాయి. ఓకే,
లాంగ్ సైడ్ అంటే బుల్లిష్ ఎంగల్ఫింగ్, హ్యామర్, ఓకే. ఇంకా మనకి చాలా ఉంటాయి. ఇప్పుడు 3 గ్రీన్ క్యాండిల్స్ ఉంటాయి కదా ర్యాలీవి, అది. సో నేమ్స్ డిఫరెంట్ ఉంటాయి. మన క్యాండిల్ చూడాలని మనకు అర్థమైపోవాలి, ఓకేనా, ఎప్పుడు ట్రేడ్ తీసుకోవాలో లేదో అని చెప్పేసి. ఇంకా మనకి ప్రాపర్ రిజెక్షన్స్, ఇది ఒక మనకి క్యాండిల్ అనుకోండి, దీని రిజెక్షన్ హెవీ ఉందనుకో, అప్పుడు మనం ప్లాన్ చేయొచ్చు. సో క్యాండిల్ కన్ఫర్మేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో మనకి ఇప్పుడు ఏం అర్థమైంది, ఒక 9 EMA సూపర్ ట్రెండ్ మనం ట్రెండ్ ఐడెంటిఫికేషన్ పెడతాము. స్వింగ్ హై, స్వింగ్ లో మనం మార్క్ చేసుకున్న తర్వాత ఆ రేంజ్ బౌండ్లో మనం మార్కెట్ ఉంటే మనం ట్రేడ్ చేయం. అది బ్రేక్ చేసి మనకేమైనా రివర్సల్ ఇచ్చిన ఆర్ ఎల్స్ బ్రేక్ చేసిన తర్వాత క్యాండిల్ ప్రాపర్గా ఫామ్ అయినా మనం ట్రేడ్ తీసుకుంటాం, ఓకే. ఇది ఫస్ట్ పాయింట్ వచ్చేసి ట్రెండ్ ఐడెంటిఫికేషన్. సెకండ్ వన్ వచ్చేసి మనకి కన్ఫర్మేషన్, ఓకే. థర్డ్ వచ్చేసి పొజిషన్ తీసుకోనికే, మన ఎంటర్ అవ్వడానికే, ఓకే, ట్రేడ్ ఎంటర్ అవ్వడానికే క్యాండిల్ కన్ఫర్మేషన్, ఓకే. ఇది 3 మెయిన్ థింగ్స్ మనం ఫాలో అవ్వాలి, ఓకే, ఫైన్. సో సైడ్ వే మార్కెట్ ఉన్నప్పుడు ఏంటంటే చెప్పాను కదా ఇక్కడ నేను, when the market is in range or sideway movement, we'll watch for the breakout above resistance for buying, below support for selling as confirmation to enter the trade. అంతే, సేమ్. పైన బ్రేక్అవుట్ ఇస్తే మనం లాంగ్స్ ట్రై చేస్తాము. సపోజ్ మనకి సపోర్ట్ బ్రేక్ చేస్తే మనం షార్ట్కి ట్రై చేస్తాం, ఓకే. ఇది వచ్చేసి మన స్ట్రాటజీ ఓవర్వ్యూ. సో ట్రేడ్ ప్లాన్ ఇది మెయిన్ ఇంపార్టెంట్, ఒక బిగినర్కి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మ్యాక్సిమం ట్రేడ్స్ మనం ఎన్ని చేయాలి డైలీ, ఓన్లీ 2 ట్రేడ్స్ ఓన్లీ, ఓకే. రిస్క్ రివార్డ్ మెయింటైన్ 1:2 రిస్క్ రివార్డ్ మెయింటైన్ చేయాలి, ఓకే. స్టాప్ లాస్ ఇప్పుడు సపోజ్ స్టాప్ లాస్ మనం అనుకున్నామంటే అక్కడ వచ్చి క్యాండిల్ క్లోజ్ రిజెక్షన్ రావద్దు, ప్రాపర్ క్యాండిల్ క్లోజ్ అయిందంటే మనం ఎగ్జిట్ అయిపోవాలి, ఓకేనా. మళ్ళీ రివర్స్ వస్తుంది, వెయిట్ చేద్దాం, స్వింగ్ నుంచి రివర్స్ వస్తుంది అని చెప్పేసి అసలు మనం చూడొద్దు, ఓకే. ఒక్కసారి మనం ప్లాన్కి స్టిక్ అయినామంటే ఎగ్జిట్ అయిపోవాలి, ఫైన్, ఓకే. ఎన్ష్యూర్ యువర్ టార్గెట్ ఈస్ డబుల్ ది ఎస్ఎల్. సపోజ్ మనము 1:2 కదా, మనకేంది 10 పాయింట్స్ ఎస్ఎల్ పెట్టుకున్నామంటే మినిమం 20 పాయింట్స్ టార్గెట్ పెట్టుకోవాలి. ఇవన్నీ ఎక్కడ పెట్టుకుంటాం మనం ఆప్షన్స్లో, ఓకే. ఆప్షన్స్ చేస్తే ప్రీమియంలో మనం పెట్టద్దు, ఇది మనం స్పాట్ చార్ట్, ఓకే. స్పాట్ చార్ట్ చేస్తాం కదా మనం, స్పాట్ చార్ట్ ఆర్ ఫ్యూచర్స్ ఇండెక్స్లో స్పాట్ చార్ట్ ఆర్ ఫ్యూచర్స్ ఇక్కడ మనము చూడాలి. ఇప్పుడు మనకి స్టాక్ తీసుకున్నాం అనుకో, ఈ ప్రాబ్లమ్స్ ఏముండవు, ఓకే. స్టాక్స్ మనం డైరెక్ట్ మనం స్టాక్ మనకి రిలయన్స్ చార్ట్ ఉంది, రిలయన్స్ పెట్టుకొని అలా మనం ట్రేడ్ చేసుకోవచ్చు. ఇది అన్నిట్లో వర్క్ అవుతుంది. ఈ స్ట్రాటజీ వచ్చేసి మనకి ఆప్షన్స్, ఫ్యూచర్స్, స్టాక్స్ అన్నిట్లో వర్కౌట్ అవుతుంది, ఓకేనా. ఇది మనం ఇంట్రాడే కోసం ప్లాన్ చేస్తున్నాము, ఇది మన స్వింగ్ ట్రేడింగ్ కూడా చేయొచ్చు, ఓకేనా. ప్రాపర్ స్వింగ్ ట్రేడింగ్ కూడా ఇచ్చు, ఓకే. ఫైన్, ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు మనం చార్ట్లోకి వెళ్దాం, చార్ట్ వెళ్ళి చూద్దాం, ఇంతే, ఓకే. మనం ఒక బ్యాక్ ట్రేడ్ చేద్దాం, బ్యాక్ ట్రేడ్ చేసి ట్రై చేద్దాం ఎలా ఉందో, ఓకే. ఇది మన చార్ట్, ఫైన్. సో మనం ఏం ప్లాన్ చేస్తున్నాం, మనం ఒక ఈఎంఐ తీసుకోవాలి, ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్, అండ్ దీంతో పాటు సూపర్ ట్రెండ్, ఓకే.
సో ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఎంత మనకి 9 పెట్టుకోవాలి. ఓకే, రీసెంట్ 9 క్యాండిల్స్ యావరేజ్. ఓకేనా, ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. మనం ఇది వైట్ డ్రా చేసుకుందాం, థిక్ చేసుకుందాం కొంచెం. ఓకే, మన సూపర్ ట్రెండ్ సెట్టింగ్స్ ఏంటిది 20 and 2. ఫైన్. ఓకే, ఇది రెడ్ అండ్ గ్రీన్, ఇది మనకు అవసరం లేదు. ఓకే, అయిపోయింది. అండ్ మనం స్కేల్లో ఓకే ఉంది కదా, సూపర్ ట్రెండ్ నేమ్స్ మనకి ఈజీ ఐడెంటిఫై అవుతుంది. ఓకే, సో మనము ఈరోజు ట్రేడ్ చేస్తున్నాం కదా, 22nd ట్రేడ్ చేస్తున్నాం అంటే మనకి బిఫోర్ డే రోజు రేపు మనం ట్రేడ్ ప్లాన్ చేయాలంటే మరి రీసెంట్ స్వింగ్ ఏది, రీసెంట్ స్వింగ్ హై ఇది అండ్ లో ఇది. ఓకేనా, ఇది మార్క్ చేసుకొని ఇది బ్రేక్అవుట్ అయితే దాన్ని బట్టి మనం ట్రేడ్ ప్లాన్ చేయాలి. సో మనకి ప్రీవియస్ డే వెళ్ళాలి కాబట్టి ఫస్ట్ మనం ఇక్కడ వెళ్దాం. సో మనకి ఇది ఏంటంటే రేంజ్లో ఉంది కాబట్టి, ఒక నిమిషం ఆగండి, రేంజ్లో ఉంది కదా, మన మార్కెట్ మొత్తం ఒక రేంజ్లో మూవ్ అయిపోయింది, స్వింగ్ బ్రేక్అవుట్ ఇవ్వలేదు. ఓకే, సో ఈ రేంజ్ మనం ప్లాన్ చేసుకుందాం. ఓకే, సో ఈ రేంజ్లో ఉంది. సో మార్నింగ్ ఓపెన్ అవ్వగానే మనకి ఒక ట్రేడ్ కనిపించింది, ఒక క్యాండిల్ కనిపించింది. ఓకే, ఇది ఒక హ్యామర్ క్యాండిల్, స్ట్రాంగ్ బయింగ్ క్యాండిల్. ఓకేనా, బ్రేక్అవుట్ ఇచ్చింది, బ్రేక్అవుట్తో పాటు స్ట్రాంగ్ బయింగ్ క్యాండిల్ వచ్చింది. ఓకే, ఇంకోటి ఇది నిఫ్టీ స్పాట్ చార్ట్, ఇది 5 minutes టైం ఫ్రేమ్. ఫైన్. సో మనం ఏం చేద్దాం, 1:2 ట్రేడ్ కదా, మనం ఓకే, సో 50 point SL, 50 point అంటే దాని డబల్ది టార్గెట్ కదా, సో 100 point టార్గెట్. ఓకే, మనకి టార్గెట్ వచ్చింది. ఫైన్. మనకి ప్రాఫిట్ కదా, ప్రాఫిట్ వచ్చింది. ఓకే, మళ్ళీ డైలీ 2 trades కదా, సెకండ్ ట్రేడ్ కూడా ట్రై చేయాలి. ప్రాఫిట్ వచ్చింది. సో ఈ లెవెల్లో మనకి బ్రేక్ అయింది. ఓకేనా, ఈ లెవెల్లో మనకి బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత కరెక్షన్స్ కావాలిగా మనకి. కరెక్షన్ వచ్చిన తర్వాత మనకి క్యాండిల్ కనిపించింది, ఇదో క్యాండిల్. బట్ ఈ క్యాండిల్ ఏంటంటే అంత స్ట్రాంగ్ క్యాండిల్ లేదు, ఎందుకంటే విక్ ఈజ్ ఈక్వల్ టు బాడీ. ఓకేనా, సో మనకి ఏంటంటే నార్మల్గా విక్ ఉంటుంది కదా క్యాండిల్ అనుకో ఇది. ఓకేనా, విక్ స్ట్రాంగ్ ఉండాలి. ఓకేనా, ఈ బాడీ కన్నా విక్ కొంచెం స్ట్రాంగ్ ఉందనుకో, దెన్ వీ క్యాన్ ప్లాన్. అండ్ ఎంగల్ఫింగ్ అనుకో, సపోజ్ ఇది ఎంగల్ఫింగ్ కూడా లేదు, ఎందుకంటే ఈ ప్రీవియస్ క్యాండిల్ క్లోజే చేయలేదు. ఓకే, ఒక నిమిషం, ఈ ప్రీవియస్ క్యాండిల్లో 50% రాలే. ఓకేనా, 50% క్రాస్ చేస్తే దెన్ వీ క్యాన్ ప్లాన్. సో ఇక్కడ మనం ప్లాన్ చేయలేం. ఓకే, సెల్లింగ్ క్యాండిల్ వచ్చింది స్ట్రాంగ్, ఇక మనకి స్ట్రాంగ్ సెల్లింగ్ క్యాండిల్ వచ్చింది కదా, తర్వాత మళ్ళీ బయింగ్ వచ్చింది. బయింగ్ అంటే మేబీ మనకి బయింగ్ వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, ఇక్కడ మనకి ప్రాపర్ క్యాండిల్ వచ్చింది, ట్రేడ్ తీసుకోవచ్చు. బట్ మనకి సూపర్ ట్రెండ్ పైన ఉంది, ఈఎంఐ కింద ఉంది, సో మనం ట్రేడ్ ప్లాన్ చేయలేం. ఇప్పుడు ఈ క్యాండిల్లో మనకి ఏంది, సూపర్ ట్రెండ్ బ్రేక్ అయిపోయింది, మనకి లాంగ్ సైడ్ మనకి సూపర్ ట్రెండ్ ఉంది, ఈఎంఐ కూడా పైన ఉంది. ఓకే, మన కండిషన్ ఓకే అయింది. తర్వాత ఏమైంది, రీసెంట్ స్వింగ్ హై అండ్ లో. రీసెంట్ స్వింగ్ హై ఇది, రీసెంట్ స్వింగ్
లో ఇది బ్రేక్ అయిందా, బ్రేక్ అయిన తర్వాత ప్రాపర్ క్యాండిల్ కనిపించింది కదా. సో మనం ఇక్కడ ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. ఓకే, సో ఈ బ్రేక్ అయిన తర్వాత మనకి క్యాండిల్ కన్ఫర్మేషన్ కావాలి కదా, క్యాండిల్ కన్ఫర్మేషన్ ఇంపార్టెంట్. ఇక్కడ బ్రేక్ అయింది, ఇది క్యాండిల్ మనకి కన్ఫర్మేషన్ క్యాండిల్. ఎందుకంటే చూడండి, ఈ క్యాండిల్ బ్రేక్ అయిన తర్వాత నెక్స్ట్ 5 మినిట్ క్యాండిల్ ఈ నెక్స్ట్ 5 మినిట్ క్యాండిల్ దీనిలో 50% క్రాస్ చేయలేక కిందికి. ఓకేనా, దీన్ని క్రాస్ చేయలేకపోతుంది, దీనిపైనే ఉంది. సో బయర్స్ ఆర్ స్టిల్ స్ట్రాంగ్. ఓకేనా, సెల్లింగ్ ఇక్కడ లేదు. సో మనకి మినిమం ఒక మూమెంటం అయితే వస్తుంది. సో మనం ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం ట్రేడ్ ప్లాన్ చేసినాం. మనం ఒక సేమ్ 50 పాయింట్ ఎస్ఎల్ 100 పాయింట్స్ టార్గెట్ పెట్టుకుందాం. ఎక్కడ వచ్చింది మనకి? ఇక్కడ 100 పాయింట్స్, ఇక్కడ ఒక 100 పాయింట్స్ మనకు వచ్చినాయి. ఓకే, సో మనకి ఇది ప్రాఫిట్ వచ్చింది. ఇది ట్రెండీ డే కాబట్టి మనకి ప్రాఫిట్ ఈజీగా కనిపించింది. బట్ మనకు ఒక్కసారి సైడ్ వేవ్ మార్కెట్ ఉంటుంది, అప్పుడేంది మనకి ప్రాఫిట్ ఉంటుంది, లాస్ ఉంటుంది. అది మనం ఎలా అవాయిడ్ చేయాలి? ఓకేనా, మనం అవాయిడ్ కూడా చేయాలి కదా కొన్ని డేస్. సో అయిపోయింది. సో ఈ డే మనం ట్రేడ్ ప్లాన్ చేస్తున్నాం. ఈ డే ట్రేడ్ ప్లాన్ చేస్తున్నామంటే ద ప్రీవియస్ డే స్వింగ్ హై స్వింగ్ లో మనం మార్క్ చేసుకోవాలి. ఓకే, ప్రీవియస్ డే స్వింగ్ హై, ప్రీవియస్ డే స్వింగ్, ఇది మన ఓకే ఇది 30 క్యాండిల్, ఈ 15 క్యాండిల్ కాబట్టి నెక్స్ట్ డే క్యాండిల్. సో ఇక్కడ ఏమైంది, మనకి నెక్స్ట్ క్యాండిలే స్వింగ్లో బ్రేక్ చేసింది. ఓకేనా, బ్రేక్ చేసిన తర్వాత మనకి స్ట్రాంగ్ సెల్లింగ్ క్యాండిల్ వచ్చింది. సెల్లింగ్ క్యాండిల్ తర్వాత మనకు బయింగ్ క్యాండిల్ స్ట్రాంగ్ కనిపించలేదు. ఓకేనా, మళ్ళీ మనకి రిజెక్షన్ వచ్చింది. సో మనం ఏం చేయాలి, ఇలా రిజెక్షన్లో మనం మినిమం మూమెంటం వస్తుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మళ్ళీ నేను ఇక్కడ ట్రేడ్ తీసుకున్నా. మళ్ళీ సేమ్ 50 పాయింట్స్ ఎస్ఎల్ పెట్టుకుందాము. ఓకే, 100 పాయింట్స్ టార్గెట్ వచ్చేసింది ఇక్కడ. ఓకే, ఇది కూడా మనకి వచ్చింది. ఎవరు రీచ్ అయినా మనం తర్వాత మళ్ళీ మనకి ఏంటి, మళ్ళా మనకి ఇక్కడ క్యాండిల్ ఫామ్ అయింది. ఓకే, ఈడ క్యాండిల్ వచ్చింది. సో ఈడ కూడా మనకి స్ట్రాంగ్ సెల్లింగ్ క్యాండిల్ కనిపించింది. మనకు ఆల్రెడీ సెల్లింగ్ ఉంది, మళ్ళీ ఇక్కడ అది ఏమంటారు సూపర్ ట్రెండ్ నుంచి రిజెక్షన్ వచ్చింది. ప్లస్ ఇంకా మనకి 9 EMI కింద ఉంది. సో ఏంటిది సెల్లింగ్ తీసుకోవచ్చు మనం. ఓకే, ఇక్కడ మనం ఒక సెల్లింగ్ ప్లాన్ చేద్దాం. సేమ్ 50 పాయింట్ ఎస్ఎల్, టార్గెట్ ఈస్ 100 పాయింట్స్. ఓకే ఓకే, సో ఏంది ఇది లాస్ వచ్చేసింది మనకి. ఓకేనా, ఇది మనకి లాస్ ఇచ్చింది. ఓకేనా, మన ప్లాన్ ఫిక్స్ అయిపోవాలి. అది మనకి లాస్ ఇస్తుందా ఏం లాస్ ఇస్తుందా ప్రాఫిట్ ఇస్తుందా చూడొద్దు. మనం ట్రేడ్ తీసుకుంటే వెళ్దాం. ఓకే, లాస్ ఇస్తే లాస్ తీసుకోవాలి, ప్రాఫిట్ ఇస్తే ప్రాఫిట్ తీసుకోవాలి. బట్ స్ట్రిక్ట్ లాస్ ప్రాఫిట్ అనేది ప్రాపర్గా మెయింటైన్ చేయాలి. ఫైన్, చూడండి ఈ లాస్ ఇచ్చింది, లాస్ తీసుకున్నాం, ప్రాఫిట్ ఇస్తే ప్రాఫిట్ కూడా తీసుకున్నాం మనం. సో మనకి ఇప్పుడు ఇక్కడ మనం ట్రేడ్ ప్లాన్ చేస్తున్నాం. ఏ డే 19th నవంబర్ మనం ట్రేడ్ ప్లాన్ చేస్తున్నాం. సో ద రీసెంట్ స్వింగ్ హై ఇది, ద రీసెంట్ స్వింగ్ లో వచ్చేసి ఇది. ఇక్కడ చూడండి స్టార్టింగే గ్యాప్ ఓపెన్ అయింది. గ్యాప్ అప్ ఓపెన్ కాగానే స్ట్రాంగ్ బయింగ్ క్యాండిల్ కనిపించింది. కనిపించగానే మనం ఏం చేసినాం, దాని నెక్స్ట్ ట్రేడ్ తీసుకున్నాం, మార్నింగ్ మూమెంటం తీసుకున్నాం. ఓకే, ఇది కూడా సేమ్ 50 పాయింట్ ఎస్ఎల్, మనకి ఒక 100 పాయింట్స్ టార్గెట్ రీచ్ అయిపోయినావా. చూడండి సింపుల్. నేను
డైరెక్ట్ మన చెప్పిన స్ట్రాటజీస్ కనిపిగానే తీసుకుంటున్నా, అది ఎక్కడైనా సరే మనకి ఇది ఐ మీన్ రివర్స్ అవన్నీ ఏం చూసలేను, ప్రాపర్ కనిపించగానే ఎక్కడ కనిపి అక్కడ చేసుకుంటాను. ఓకేనా. ఇది మనం లైవ్లో కాబట్టి లైవ్లో కూడా బ్యాక్ టెస్ట్ చేద్దాం ఒకసారి. సారీ, లైవ్లో మనం చేద్దాం, బ్యాక్ టెస్ట్ కాదు, ప్రాపర్ మనం ట్రేడింగ్ చేద్దాం. మీకు కావాలనుకుంటే నాకు ఒకటి ఒక ఐ మీన్ మెసేజ్ పెట్టండి వాట్సాప్లో, డిస్క్రిప్షన్లో మీకు నెంబర్ ఉంటుంది. ఫైన్. మీకు ఏం డౌట్స్ ఉన్నా కూడా నన్ను అడగచ్చు, నేను చెప్తాను. ఓకేనా. మీ ట్రేడింగ్ ప్లాన్కి ఇది వర్కౌట్ అవుతలే అంటే అలా మనం డిజైన్ చేద్దాం. ఓకేనా. వేరే స్ట్రాటజీ అయినా ఏమైనా ప్రాపర్గా మీ ట్రేడింగ్ ప్లాన్ ఎలా ఉందో అలా డిసైడ్ చేసి నేను ప్రాపర్ మీకు ఇస్తాను. ఓకేనా. అలా మనం ఏ ట్రేడ్ ప్లాన్ అయినా సరే ఒక 3 months చిన్న క్వాంటిటీ తోటి, ఓకే, 1 lot తోటి, ఆర్ ఎల్స్ మన స్టాక్ తీసుకొని ఒక సింపుల్ ఒక స్టాక్ తీసుకొని అలా లిక్విడిటీ ఎక్కువ ఉందనుకో అలాంటి స్టాక్ తీసుకొని అందులో 1 month ప్రాక్టీస్ చేయండి. దాని తర్వాత మనం ఆప్షన్స్కి ఫీచర్స్కి వస్తే బెటర్. ఓకేనా. సో అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత ఏంది, నెక్స్ట్ స్వింగ్ హై, స్వింగ్ లో, ఇది కదా. ట్రేడ్ తీసుకున్నాం, ఇక్కడ మన ప్రాఫిట్ వచ్చేసింది. ఇది మన నెక్స్ట్ స్వింగ్ హై, నెక్స్ట్ స్వింగ్ లో. ఓకే. స్వింగ్ హై కాగానే ఏమైంది, మనకి ఒక బ్రేక్అవుట్ ఇచ్చింది. ఓకేనా. బ్రేక్అవుట్ ఇచ్చింది, 9 EM అబోవ్ ఉంది, సూపర్ ట్రెండ్ అబోవ్ ఉంది. మనం ఏం చేస్తాం, సేమ్ ట్రేడ్ ప్లాన్ చేసి ఇక్కడ. ఓకే. ఇక్కడ కన్ఫర్మేషన్ ప్రాపర్ వచ్చింది కాబట్టి ఇక్కడ చేస్తాం. బట్ ప్రాబ్లం ఏంది, ఇక్కడ ఎస్ఎల్ఏట్ అయిపోయాం. ఓకే. మనము ఈ మార్కెటింగ్ చూసేలేము, మనకు స్వింగ్ ఐ మీన్ స్వింగ్ బ్రేక్ అయింది, క్యాండిల్ కన్ఫర్మేషన్ ప్రాపర్ ఉంది, ఈఎంఐ చూసుకొని మనం ట్రేడ్ ప్లాన్ చేస్తున్నాం. ఓకేనా. అది ప్రాఫిట్ ఇస్తే ప్రాఫిట్ తీసుకుంటున్నాం, లాస్ ఇస్తే లాస్ తీసుకుంటున్నాం. బట్ ఇక్కడ ఏంటి, మనకి లాస్ వచ్చింది. ఓకే. ఇష్యూ. ఓకే. ది నెక్స్ట్ డే, ఇప్పుడు 18th రోజు మనం ట్రేడ్ చేయాలంటే 17th రోజు మనం స్వింగ్ హై స్వింగ్లో పెట్టుకుందాం. ఇక్కడ చూస్తే మనకి ఇది స్వింగ్ లో, ఇది స్వింగ్ హై, దీని కింద బ్రేక్అవుట్ ఏడా కనిపిస్తలేదు. ఓకేనా. ఇది ఇక్కడ బ్రేక్ చేసింది కాబట్టి స్వింగ్ హై, ఈ స్వింగ్ లో. ఓకే. ఇది తర్వాత మనకి మార్కెట్ ఏడా ఇచ్చింది, ఫస్ట్ మార్కెట్ ఓపెన్ అనే స్ట్రాంగ్ సెల్లింగ్ క్యాండిల్ కనిపించిన తర్వాత ఈ స్వింగ్ రేంజ్లో ఉంది కాబట్టి మనం ట్రేడ్ తీసుకోము, స్ట్రాంగ్ ఉంది కానీ. సెకండ్ క్యాండిల్ కూడా ఇదే స్వింగ్లో ఉంది. థర్డ్ క్యాండిల్ మనకి బ్రేక్అవుట్ ఇచ్చింది మనకి ఈఎంఏ బిలో ట్రెండ్ లైన్, సారీ సూపర్ ట్రెండ్ కింద మనకి ఈఎంఏ ఉంది, దాని కింద మనకి బ్రేక్అవుట్ ఇచ్చింది. ఈ క్యాండిల్ కూడా స్ట్రాంగ్ సెల్లింగ్ క్యాండిల్. ఓకే. 3 సెల్లింగ్ క్యాండిల్ వచ్చినాయి ప్రాపర్గా. సో మనకి మినిమం మూమెంటం అయితే వస్తుంది. ఓకేనా. సో మనం ఇక్కడ ట్రేడ్ తీసుకోవచ్చు. ఇది సేమ్ 50 పాయింట్స్ మనం ఇక్కడ తీసుకుంటాం ట్రేడ్లో. ఓకే. 100 point టార్గెట్ వచ్చిందా, టార్గెట్ రాగానే ఎగ్జిట్ అయిపోవాలి అంతే. స్ట్రాటజీ మనం చాలా సింపుల్ పెట్టుకుంటున్నాం. ఓకే. మనకి స్టార్టింగ్ ఎలా చేయాలంటే మనము ప్రాఫిట్ ఎస్ఎల్ ప్రాపర్ పెట్టుకోవాలి. ఓకేనా. మన ప్రాఫిట్ వచ్చినా ఎగ్జిట్ అయిపోవాలి, ఎస్ఎల్ ఇచ్చినా ఎగ్జిట్ అయిపోవాలి కండిషన్స్లో. ఓకే. నెక్స్ట్ కండిషన్స్ తర్వాత మనకి ఏంది, ఈ రీసెంట్ స్వింగ్ హై అండ్ ఇది ఒక స్వింగ్ లో. ఈ రాగానే బ్రేక్అవుట్ వచ్చింది, బ్రేక్అవుట్ రాగానే ఈ రివర్సల్ అయింది, కరెక్షన్ వచ్చింది, బెటర్ మంచిది. దాని తర్వాత మనకి ఈడొక కన్ఫర్మేషన్ క్యాండిల్ వచ్చింది. ఓకేనా. కన్ఫర్మేషన్ క్యాండిల్ ఈఎంఐ కింద ఉంది, సూపర్ ట్రెండ్ అండ్ బట్ స్వింగ్ లోపల ఉంది. అది లోపల ఉన్న ఏం కాదు, బ్రేక్అవుట్ ఇచ్చి పైకి వెళ్ళింది కదా.
సో కరెక్షన్లో తీసుకోవచ్చు మనం. ఓకే, ఇలా వేసుకుందాం. ఇది మన 50 పాయింట్స్ ఎస్ఎల్, 100 పాయింట్స్ టార్గెట్. బట్ మనకి ఎస్ఎల్ హిట్ అయింది. సారీ, ఇక్కడ మనకి ఎస్ఎల్ హిట్ అయింది. సో లాస్. మనం ఒక 8 డేస్ అలా చూద్దాం. ఓకే, ఎక్కువ లెంత్ అయిపోతుంది అనుకుంటా మార్కెట్. ఈ 2 డేస్ మనకి ఇక్కడ సారీ డైలీ 2 ట్రేడ్స్ కదా, ఈ 2 ట్రేడ్స్ వచ్చేసినాయి ఇక్కడ. సో మనం ఇంకో ట్రేడ్ ప్లాన్ చేయొద్దు. ఓకే, ఇది మనకి స్వింగ్ లోపల ఉంది కదా, ట్రేడ్ అలా తీసుకున్నావు అనుకోవచ్చు. బట్ ఏంటంటే మనకి బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత కరెక్షన్ ఇచ్చింది కదా, మనం కరెక్షన్లో ట్రేడ్ తీసుకుంటున్నాం. కరెక్షన్లో తీసుకోవచ్చు, బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత కరెక్షన్లో తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, సో ఇప్పుడు 14 నవంబర్ మనం ట్రేడ్ చేయాలంటే దాని రీసెంట్ స్వింగ్ లో అండ్ దిస్ విల్ బి స్వింగ్ హై. ఓకే, మార్కెట్ ఈ స్వింగ్లోనే ఉంది డే మొత్తం. ఓకేనా, సో మనకి ఈరోజు నో ట్రేడ్, ఈ ఏరియాలో నో ట్రేడ్. ఈ డే మొత్తం మనం నో ట్రేడ్. ఓకేనా, సో మనం ఇప్పుడు 13 నవంబర్ మనం ట్రేడ్ ప్లాన్ చేయాలంటే ఇది మన డేలో నథింగ్ బట్ అవర్ స్వింగ్లో అండ్ దిస్ ఈస్ అవర్ స్వింగ్ హై. ఓకే, స్వింగ్ హై. సో మనకి ఈ డేలో బ్రేక్ అవ్వగానే ఇక్కడ చూడండి, ఫస్ట్ క్యాండిల్ డోజీ వచ్చింది, సెకండ్ ఒక గ్రీన్ క్యాండిల్ వచ్చింది, తర్వాత మనకి ప్రాపర్ సెల్లింగ్ క్యాండిల్ వచ్చింది, స్ట్రాంగ్ సెల్లింగ్ క్యాండిల్. ఓకే, ఈ స్ట్రాంగ్ సెల్లింగ్ క్యాండిల్ రాగానే మనం ఏం చేస్తాం, చిన్న రివర్సల్లో ప్లాన్ చేస్తాం ట్రేడ్. సేమ్ స్ట్రాటజీ ఏముంది, ఈఎంఏ పైన సూపర్ ట్రెండ్ ఉంది. ఓకేనా, మనకి స్వింగ్ బ్రేక్ అయింది, క్యాండిల్ కన్ఫర్మేషన్ వచ్చింది. సో ఏంటిది, సూపర్ ట్రెండ్ కింద మనకి ఈఎంఏ ఉంది అంటే సెల్లింగ్ సైడ్ తీసుకోవాలి. ఓకేనా, సెల్లింగ్ సైడ్ తీసుకుంటున్నాం. ఓకే, సో మనకి ఇక్కడ మనకి టార్గెట్ రీచ్ అయిపోయినాం. 55 పాయింట్ ఎస్ఎల్, 100 పాయింట్ టార్గెట్. ఓకే, నోటెడ్ అది. ఓకే, ఈరోజు ఇంత 1 ట్రేడ్ అయింది కదా, నెక్స్ట్ ట్రేడ్ మళ్ళీ ప్లాన్ చేద్దాం. సో దీని తర్వాత మనకి రీసెంట్ స్వింగ్ ఏది, ఈ రీసెంట్ స్వింగ్ ఇది అండ్ రీసెంట్ స్వింగ్ ఇది. ఇక్కడ రాగానే మళ్ళీ మనకు ఒక బ్రేక్అవుట్ వచ్చింది. ఓకే, ఈ బ్రేక్అవుట్ రాగానే ఈ క్యాండిల్లో ప్రాపర్ క్యాండిల్లో ఉంది. మనం ఏం చేస్తాం, సేమ్ స్ట్రాటజీ మళ్ళీ మనం ఇక్కడ ట్రేడ్ ప్లాన్ చేస్తాం. ఓకే, సేమ్ 50 పాయింట్ ఎస్ఎల్ పెట్టుకొని ఎంత 100 పాయింట్స్ టార్గెట్. ఇక్కడ మీరు గమనించండి, మనకి ఇక్కడ ఎస్ఎల్ హిట్ అయింది కానీ మీకేం చెప్పాను నేను, మనకి క్యాండిల్ ప్రాపర్గా క్లోజ్ అవ్వలే అనుకో మనం ఎగ్జిట్ అవ్వద్దు. ఇది సపోజ్ ఇలా వచ్చింది, ఇలా క్యాండిల్ క్లోజ్ అయినప్పుడు మనము ఎగ్జిట్ అయిపోవచ్చు, స్టాప్ లాస్ చేయొచ్చు. బట్ మనం 50 పాయింట్సా, 50 పాయింట్లో ఓన్లీ విక్ మనకి రిజెక్షన్ వచ్చింది, విక్ టచ్ అయింది, తర్వాత మనకి కిందికి వచ్చేసింది. సో మనకి విక్ టచ్ అవుతున్నప్పుడు మనము స్టాప్ లాస్ ఇవ్వద్దు, వెయిట్ చేయాలి. ఓకేనా, క్యాండిల్ ఫుల్లీ క్లోజ్ అయితేనే మనం స్టాప్ లాస్ ఇవ్వాలి. ఓకే, సో మనకి ఇక్కడ రిజెక్షన్ కనిపించింది కాబట్టి మనం స్టాప్ లాస్ ఇవ్వం. ఫైన్, మనం ట్రేడ్ తీసుకున్నప్పుడు నేను అలానే ట్రేడ్ చేస్తాను. ఓకే, ఇది కూడా మనకి ప్రాఫిట్. ఎన్ని డేస్ మనం ట్రేడ్ చేసినాం చూద్దాం. ఓకే, 8 తీసుకుందాము, లెంత్ అయిపోతుంది. 1 2 3 4 5 6 ఇంకా 2 డేస్. ఓకే,
ఇంకా 2 days మనం ప్లాన్ చేద్దాం. సో 12th November మనం ట్రేడ్ ప్లాన్ చేస్తున్నామంటే 11th November క్లోజింగ్ అప్పుడు మనకి స్వింగ్ హై అండ్ స్వింగ్ లో మార్క్ చేసుకుంటున్నాం. ఓకే, సో మనకి ఫస్ట్ క్యాండిల్ సెల్లింగ్ క్యాండిల్ వచ్చింది, తర్వాత స్వింగ్లోనే మనకి మార్కెట్ మొత్తం మూవ్ అయింది. మనకి ఎప్పుడు బ్రేక్అవుట్ ఇచ్చింది? 1240 బ్రేక్అవుట్ ఇచ్చింది. 1240 బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత క్యాండిల్ ఎలా ఉంది? స్ట్రాంగ్ క్యాండిల్ ఉంది. సో మనం ఏం చేస్తాం? ఈ స్ట్రాంగ్ క్యాండిల్లో దాన్ని ట్రేడ్ చేసుకుంటాం. ఓకే, సేమ్ 50 పాయింట్ ఎస్ఎల్, 100 పాయింట్ టార్గెట్. 100 పాయింట్ చెప్పుకున్నా మనకి ఈ క్యాండిల్ రీచ్ అయిపోయింది, ఈ క్యాండిల్ రీచ్ అయిపోయింది. ఓకేనా, 100 పాయింట్ రాగానే టార్గెట్ తీసుకుంటాం. ఓకే, సో మళ్ళీ మనకి రీసెంట్ స్వింగ్ ఏది ఉంది? ఇది తీసుకున్నాం కదా, ఇది రీసెంట్ స్వింగ్ అండ్ దిస్ ఈజ్ ఆల్సో ఏ రీసెంట్ స్వింగ్. మళ్ళీ మనకి ఇక్కడ క్యాండిల్ వచ్చింది, బట్ ఇది 3-5. ఓకే, 15-5 అంటే 3 o'clock తర్వాత మనకి ట్రేడ్ కనిపించింది. 3 o'clock తర్వాత మనం ట్రేడ్ తీసుకోవద్దు, ఎందుకంటే మనకి ఒక 3:15 వరకే మ్యాక్సిమం మనకి సెల్లింగ్ అండ్ బయింగ్ జరుగుతుంది, తర్వాత మ్యాక్సిమం ఎగ్జిట్ అవుతారు. సో మనం 3 తర్వాత ట్రేడ్ తీసుకోవద్దు. ఓకే, సో అవాయిడ్, ఈ ట్రేడ్ మనం అవాయిడ్ చేస్తాం. ఓకేనా, సో ఈ డే మొత్తంలో మనకి ఓన్లీ 1 ట్రేడ్ వచ్చింది. మనం పేషెన్స్గా వెయిట్ చేయాలి, ట్రేడింగ్ కోసం పేషెంట్గా వెయిట్ చేయాలి, ఎందుకంటే మనం తీసుకున్నది ఓన్లీ 2 ట్రేడ్స్ కదా. 2 ట్రేడ్స్ ప్రాపర్గా రావాలి మనకి. ఒకరోజు మనం ట్రేడ్ రాలే, డే మొత్తం మనం ట్రేడింగ్ అది ఒక ట్రేడే రాలే ఇక్కడ. ఈరోజు ఇది 14th November. ఓకేనా, మనం ట్రేడే తీసుకోవాలి, మన కండిషన్స్ మనకి కన్ఫర్మ్ అయితేనే ట్రేడ్ తీసుకోవాలి. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇది ఒక స్వింగ్ లో అండ్ స్వింగ్ హై. ఇది ఇక్కడ 11th రోజు మనం 11th November మనం ట్రేడ్ ప్లాన్ చేస్తున్నాము. మనం ప్రీవియస్ డే క్లోజింగ్లో ఇది ఒక స్వింగ్ లో స్వింగ్ హై, ఇది బ్రేక్ చేయలేదు కాబట్టి ఇది మనం స్వింగ్లో పెట్టేసుకున్నాం. ఓకే, ఇది ఒక స్వింగ్ హై. స్వింగ్ అయిన తర్వాత మార్నింగ్ ఎలా రియాక్ట్ అయ్యేది మార్కెట్? మనకు ఒక ఒక హ్యామర్ క్యాండిల్ అనుకునేది కూడా రెడ్లో ఉంది, బట్ హ్యామర్ క్యాండిల్ లానే బిహేవ్ చేస్తుంది. సో తర్వాత మనకి మన రేంజ్లో మార్కెట్ వచ్చింది. మార్కెట్ వచ్చిన తర్వాత ఒక 10:25కి మనకు బ్రేక్అవుట్ వచ్చింది, అది కూడా బిగ్ బార్ క్యాండిల్, స్ట్రాంగ్ క్యాండిల్. ఓకే, రాగానే ఏం చేస్తాం? మనం ఏదో ట్రేడ్ ప్లాన్ చేస్తాం. సేమ్ 50 పాయింట్ ఎస్ఎల్, 100 పాయింట్స్ టార్గెట్. ఓకే, టార్గెట్ చెప్పినాం. టార్గెట్ రీచ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డేట్ ఎక్కడ వస్తాం? మనకి ఇది స్వింగ్ హై కదా, వెయిట్ చేయాలి కదా, స్వింగ్ హై. ఈ నెక్స్ట్ స్వింగ్లో, ఈ స్వింగ్లో బ్రేక్ అవ్వగానే మనకి ఏ ట్రేడ్ వచ్చింది? ఈ స్ట్రాంగ్ సెల్లింగ్ క్యాండిల్ బ్రేక్ అయింది. బ్రేక్ అవ్వని ఏం చేసినాం? మనం ఇక్కడ ట్రేడ్ ప్లాన్ చేసినాం. ట్రేడ్ ప్లాన్ చేయగానే సేమ్ 50 పాయింట్ ఎస్ఎల్, 100 పాయింట్స్ టార్గెట్. ఓకే, ఇది ప్రాఫిట్, ఇది కూడా ప్రాఫిటే. మనం సింపుల్ రూల్ ఫాలో అవుతూ వెళ్ళినాం అంతే, మనం వేరే ఏం చూడలేదు. మనం సింపుల్గా రూల్ ఫాలో అవుతున్నాం. మనకి సైడ్ వే మార్కెట్ కూడా మనం ఐడెంటిఫై చేస్తాం దీంతోటి. ఓకేనా, అప్పుడు అవాయిడ్ చేసుకుంటున్నాం. ఓకే, సో మనం ఇప్పుడు చూద్దాం ఎంత ప్రాఫిట్ వచ్చింది మనకి, ఎన్ని లాస్ వచ్చింది అని చెప్పేసి. ఓకే, మనం ప్రాఫిట్ లెక్క పెడదాం. 1 2 3 4 5 6 7 8 9
10. Okay, 10 profit days. Okay, loss 1 2 3. Okay, త్రీ లాస్ వచ్చింది. ఇదేంది? ట్రేడ్ ఇన్ లాస్ట్ 10 ట్రేడింగ్ సెషన్, అంతే కదా? ఓకే, 10 ట్రేడింగ్ సెషన్లో లేటెస్ట్ ట్రేడింగ్ సెషన్స్ ఉన్నాయి కదా. సో అందులో మనకి ప్రాఫిట్ వచ్చేసి మనకి 10 టైమ్స్ వచ్చింది, లాస్ వచ్చేసి 3 టైమ్స్ వచ్చింది. అండ్ ప్రాఫిట్ కూడా మనం 1:2 ప్లాన్ చేసినాం. ఓకేనా, పర్ఫెక్ట్ 1:2. ఓకేనా, 1:2 మనం ప్రాఫిట్ ప్లాన్ చేసినాం. మనకి లాస్ వచ్చేసి అంటే 50 పాయింట్స్ లాస్ ప్లాన్ చేసినాం. ఇది ప్రాఫిట్. ఓకేనా, ఈ ప్రాఫిట్ వచ్చేసి 100 పాయింట్స్. ఒక నిమిషాన్ని ఈజీ చెప్తాను మీకు. మనం మొత్తం ట్రేడ్లో 50 పాయింట్స్ లాస్. ఓకే, 100 పాయింట్స్ ప్రాఫిట్. ఇలా ప్లాన్ చేసుకుంటా మనం వచ్చినాం. ఓకేనా, సో మనకి ప్రాపర్ ట్రేడ్స్ వచ్చినాయి. ఓకేనా, అందులో మనకి 10 టైమ్స్ మనకి ప్రాఫిట్ వచ్చింది, లాస్ వచ్చేసి 3 టైమ్స్ వచ్చేసింది. మీరు కూడా బ్యాక్ టెస్ట్ చేయండి. ఓకేనా, ఇది మనము నిఫ్టీలో ఇండెక్స్లో చేయొచ్చు, స్టాక్స్లో చేయొచ్చు. ఓకేనా, మీరు క్రిప్టోలో కూడా ట్రై చేయొచ్చు, క్రిప్టోలో కూడా వస్తుంది. ఓకే, సో ప్రాపర్గా ట్రేడ్ ప్లాన్ చేసుకోండి. ఓకే, ప్రాపర్ ట్రేడ్ ప్లాన్ చేసుకోండి. సపోజ్ మీకు ఏమైనా లాస్ వచ్చింది, ఈ స్ట్రాటజీ ఫాలో అయిన తర్వాత కూడా మీకు ఏమైనా లాస్ వచ్చినాయి అనుకో. ఓకేనా, ఫస్ట్ మినిమం స్మాల్ అమౌంట్ తోటి మీరు ట్రేడ్ ప్లాన్ చేయండి. దాని తర్వాత మళ్ళీ మీకు ఏమైనా ప్రాబ్లం వస్తే నాది ఒక నెంబర్ ఉంది, డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది. ఓకేనా, నా వాట్సాప్లో పిన్ చేయండి. మీకు మీ ట్రేడింగ్ స్ట్రాటజీస్, ఓకేనా, మీది ఒక సైకాలజీ ఉంటుంది, మీకు ఒక ట్రేడింగ్ స్టైల్ ఉంటుంది కదా, దాన్ని బట్టి మనం ఈ స్ట్రాటజీని డిజైన్ చేద్దాం. డిఫరెంట్గా డిజైన్ చేయొచ్చు అన్నమాట. ఓకేనా, కొంతమంది ప్రైస్ యాక్షన్ ఎలా ఉంటారు, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ దగ్గర తీసుకుంటారు అన్నమాట. కొంతమంది స్వింగ్స్ తీసుకుంటారు, కొంతమంది రీట్రేస్మెంట్లో తీసుకుంటారు. సో డిఫరెంట్ స్ట్రాటజీస్ ఉంటాయి. ఓకేనా, కొంతమంది మొమెంటంలో తీసుకుంటారు. సో అలా మనం ట్రేడ్ ప్లాన్ చేసుకొని మీకు చెప్తాను, అలా మీరు ట్రేడ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఓకే గైస్, బట్ ఇదంతా చెప్పినందుకు నాకు మీరు చేయాల్సింది ఒకటి, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకోటి ఏంటంటే, సపోజ్ ఈ వీడియో మీకు నచ్చితే, మీ ఫ్రెండ్స్ ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే, ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు దెమ్. ఓకే, నేను కొత్తగా స్టార్ట్ చేశాను నా ఛానల్. ఓకే, ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఆల్.